పేరు సుప్రియ పేషెంట్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు పిట్ల హార్ట్ సౌండ్ అన్నీ బాగానే ఉంటాయి. హార్ట్ సౌండ్స్ అన్నీ నైట్ అబ్జర్వేషన్ ఉంచి రేపు ఈరోజు మార్నింగ్ సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు. అయిపోయిన తర్వాత నైట్ 2:30 వరకు బాగానే ఉంది. ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేడం రెడీ చేస్తామని చూసినప్పుడు పిట్ల హార్ట్ సౌండ్స్ వినబడలేదు. హార్ట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్ పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాని గురించి ప్రాబ్లం అయితే మేము అందరము దాన్ని ఎట్లయినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని వీళ్ళు ధర్నా చేసుకుంటారు. వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను. సీఎంఓ సార్ కొత్తగూడెంలో జిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి. మెయిల్ పంపించేస్తాము. మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు. ఈవినింగ్కి వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకి మెయిన్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి మిషన్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జిఎం గారు చెప్తే జిఎం గారు ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్ లెవెల్లో వాళ్ళకి ఫోన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న రోజు అయినా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి. అంటే బయట మనకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మనకి అపాయింట్ ఎవరు రావడం లేదు ఇంటర్వ్యూస్ పెట్టి కాబట్టి అందుకని అవుట్ సోర్సింగ్ తీసుకొని ప్రతి కేసుకి ఇంతని చెప్పి ఇచ్చేసి వాళ్ళకి రమ్మని చెప్పి సార్ ఇప్పుడే జిఎం గారు ఫోన్ చేసి చెప్పారు. రేపటి లోపల వస్తారు అని కూడా హామీ ఇచ్చారు. ఇది జరగకుండా చూపుతామని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఇంకో డాక్టర్ ఈ విధంగా చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటాను. మేడం వాయిస్ ఇచ్చుకొని మన వాయిస్ మనం ఇక్కడ మనకు అనుకూలంగా కావాల్సిన పాపకు న్యాయం జరగాలి. ఇంకొకరు జరగకుండా